హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఈస్ ఆర్కే కలెక్షన్ జాను. నిన్న మార్నింగ్ మేము వీడియో పెట్టగానే అందరూ ఎక్కడికమ్మా ఎక్కడికి అని అడిగారు కదా, చాలామంది కామెంట్లో చేశారు. యాక్చువల్లీ నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా అత్తయ్యకి అక్క బావ వాళ్ళు అన్నట్టు మా అత్తయ్య వాళ్ళ రిలేషన్స్లో మేము వెళ్ళాము. ఎల్లమ్మ పట్నాలు వేసుకున్నారు. ఎక్కడ అంటే ఏటిగట్టు ఎల్లమ్మ అండ్ అంకిరెడ్డిపల్లి ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఫేమస్. మద్దూరు, చేర్యాల, మన ఇటు సైడ్ అందరికీ చాలా తెలుసు. సో ఫస్ట్ అయితే మేము పోచమ్మ బోనం రెడీ చేసామండి. పోచమ్మ బోనం చేసుకొని మా అత్తయ్య బోనం ఎత్తుకుంది. పోచమ్మ బోనం రెడీ చేసుకొని అక్కడికి కూడా యాటపిల్లని తీసుకొని పోచమ్మకి బోనం అయితే ఎత్తుకొని వెళ్ళాము. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఏమంటారు, కొందరు శివశక్తులు కొంచెం ఊగడం, పూనకాలు రావడం భలే మంచిగా అనిపించిందండి. ఇదంతా తెలంగాణ కల్చరు. తెలంగాణ వాళ్ళకైతే తొందరగా వీడియో అర్థమైపోయింది. ఎల్లమ్మ పట్నాలు కానీ మల్లన్న పట్నాలు కానీ ఇవంటే ఏంటి అనేది తెలుసు, కానీ వేరే వాళ్ళకి ఏం తెలియదు. యాక్చువల్లీ మన సాంప్రదాయాలు తెలంగాణలో ఎన్ని ఉంటాయి, అన్ని గ్రామ దేవతలది గురించి కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి నో ఐడియా ఉండదు. సరే, అక్కడి నుంచి అయితే మేము పోచమ్మ దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత మైలపూలు తీయడం అంటారు దీన్ని. మైలపూలు తీసేటప్పుడు అమ్మవారి విగ్రహాలు, అమ్మవారికి సంబంధించినవి అన్నీ తీసుకొచ్చి అందులో పెట్టి మైలపూలు అయితే తీశారు మా వాళ్ళకి. అంటే దిష్టి తీయడం, లైక్ మనకు చెప్పాలి అంటే అది అక్షంతలు వేసిన తర్వాత వాళ్ళు స్నానం చేసుకొని వస్తారు. అవన్నీ చేసి అట్లా చేసిన తర్వాత స్నానం చేసుకొని వస్తారు. ఆ స్నానం చేసుకొని వచ్చేలోపు నాకు ప్రాసెస్ పెట్టారు. నేను కూడా అమ్మవారి అన్ని పటవలన్నీ కడిగి అన్నింటికి బొట్లు పెట్టి పూజ చేసి అన్నీ రెడీ చేశాను. ఆలోపు మా వాళ్ళందరూ మళ్ళీ స్నానాలు చేసుకొని రెడీగా అయ్యి వచ్చారు. వాటికి కంకణాలు కట్టడము, ఇంకా ప్రతిదీ అక్కడ ఉండేది ఎల్లమ్మకి సంబంధించిన ప్రతి వాటికి కంకణాలు కట్టి అన్నీ సర్ది చేసేలో పటం రెడీ అయిందండి. ఇది బియ్యం సుంకించడం అంటారు. ఏదైతే నైవేద్యం అమ్మవారికి వండుతామో వండే వాటిని బియ్యం సుంకించడం అని చెప్పి ఇట్లా చేస్తారు. బియ్యంతో పాట పాడుతూ అన్నీ చేస్తారు వాళ్ళు. ఈలోపు నేను దేవుళ్ళని అన్నీ పూజించాను కదా. ఆ తర్వాత మా ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళి దర్శనం చేసుకున్నాను. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారికి ఎంత బాగుంటుంది తెలుసా, నవ్వుతూ స్మైలీ ఫేస్తో ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయ్యాక కంకణాలు తీసుకొని వచ్చి కంకణాలన్నింటికి కట్టాము. నేను కంకణాలు కట్టే ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని విగ్రహాలను తీసుకొని అమ్మవారి ముందు పెట్టి ఒక్కసారి మొక్కుకొని మళ్ళీ పట్టంలోకి వెళ్ళాలన్నట్టు అన్నీ తీసుకొని ఏదైతే ఎల్లమ్మ పట్నం వేసామో ఆ పట్నంలో అందరం కలిసి ముత్తైదులు శివశక్తులు వచ్చి ఎల్లమ్మ పట్నంలో పెడతారన్నట్టు. ఇదిగోండి వెళ్ళి పెడుతున్నాం. అది పట్నం ఇంకొకరిది అయిపోయింది, మనది ఇది. ఎల్లమ్మ పట్నంలో అన్నీ ఏవైతే ఇందాక నేను పూజించాను అని చెప్పానో అవన్నీ తీసుకొచ్చి ఎల్లమ్మ పట్నంలో 7 అంతస్తుల దీపం ఉంటుంది, 2 పటవలు ఉంటాయి, అండ్ చిన్న 4 గురిగీలు ఉంటాయి. ఇవి మెయిన్. అండ్ గండ్రగొడ్డలి, పరశురాములది గండ్రగొడ్డలి, కత్తి, ఇవేమో ఉంటాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ నాకు తెలిసిన అయితే చెప్పిన, మిస్ అయిన నన్ను తప్పుగా భావించకండి, తప్పుగా అనకండి. ఈలోపు చిన్న స్నాప్ దిగుదామని మళ్ళీ దిగాను. ఇది అప్పుడు దిగింది లాస్ట్లో, ఫైనల్లో. తర్వాత ఇంకా అందరం పట్నం స్టార్ట్ అయింది. పటం మీద అందరూ కూర్చున్నారు, ఓడి బియ్యాలు కూర్చున్నారు. అమ్మవారి కళ్యాణం అయితే సక్సెస్ఫుల్గా అయిందండి. అమ్మవారి కళ్యాణం అన్నట్టు. ఎల్లమ్మ పట్నాలు లైక్ ఏంటి అంటే అమ్మవారికి కళ్యాణం చేయడం, ఎల్లమ్మ కళ్యాణం అన్నట్టు. సో కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత మాదైతే పూజ సక్సెస్ఫుల్గా అయిపోయింది. తర్వాత భోజనాలు మంచిగా తినేసారు. మా వారు పొద్దున ఎప్పుడో పోతే ఇక సాయంత్రం వచ్చాడు. అలా వచ్చినప్పుడు అప్పుడు ఫోటో దించుకున్నాను. మా ఆయనది ఇది. ఆయన చెల్లెళ్ళు, మా ఆయన వాళ్ళకి చెల్లెళ్ళు అవుతారు, మా రిలేటివ్స్. ఇక అందరూ వచ్చి ఒక చిన్న స్నాప్స్ అయితే దిగాం. అక్కడ నుంచి అమ్మయ్య మళ్ళీ బాయ్ బాయ్ చెప్పేసి ఉండండి. ఇది లాస్ట్ ఫైనల్లో పటం ఎక్కుతారు. శివశక్తులందరూ పటం ఎక్కి ఆ తర్వాత వాళ్ళు మనకు ఆశీర్వాదం ఇస్తారు అన్నట్టు. పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయింది, రాత్రి 7 గంటలకు కంప్లీట్ అయింది మాది. ఫైనల్గా మళ్ళీ అమ్మవారిని ఒకసారి దర్శనం చేసేసుకోండి. నేను కూడా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ బచ్చన్పేటకు వచ్చేసాను. బై బై టు ఆల్. అండ్ ఇంత ఓపిక్గా నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలా చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి కొంచెం.